హలో అండి. నా పేరు లక్ష్మి. మాయా కంకణం మంత్రాలమణి 10వ భాగం. అదిరిపడి తల తిప్పి చూసింది యక్షిణి. ఎంత ధైర్యంరా మీకు? సూటిగా మృత్యుద్వారంలోకి వచ్చారు? ఆశ్చర్యంతో అడుగుతూ ముందుకు అడుగు వేస్తూ అన్నది. మీ వద్ద ఉన్న సర్వరోగ నివారిణి అయిన మూలికను అర్థించుటకు వచ్చినాము తిరిగి వినమ్రంగా అన్నాడు ముకుందుడు. ఛీ, నీచమానవా! ఏమి మూలిక కావాలా? ఇస్తానని ఎలా అనుకున్నావు? నాతో నీకు మాటలా? చాలించు. నాకు ఆహారం అవటానికి సిద్ధంగా ఉండు. చాలా రోజుల తర్వాత నరమాంసం రుచి చూడబోతున్నాను వికృతంగా నవ్వుతూ అన్నది యక్షిణి. ఇది మంచి మాటలతో వినే రకం కాదు మిత్రమా అంటూ తాను కూడా గర్భగుడి నుండి బయటకు వచ్చాడు చంద్రుడు. ఆహా, ఏమిరా ఇద్దరా? ఈరోజు నా పంట పండింది హుమ్మని నోరు గంగాళంలా తెరుస్తూ అన్నది. అతి బలమైన తన చేతులను చాస్తూ ముకుందుడిని పట్టుకోబోయింది. ఒక్కసారిగా ఎగిరి తల మీద బలంగా గుద్దాడు ముకుందుడు. యక్షిణి తల పగిలి నిర్జీవంగా కూలిపోయింది. ముకుందుడి వైపు ఆనందంగా చూశాడు చంద్రుడు. అంతలోనే విచిత్రం. పగిలిన తల దానంతట అదే అతుక్కుని గాయం పూర్తిగా మానిపోయింది. నిద్ర నుండి లేచినట్లు లేచి అమితమైన ఆగ్రహంతో ముకుందుడి మీదకు వచ్చింది. నీలాంటి అల్పమానవుల వలన నాకు మరణమా? నన్ను అంతం చేయడం మీకు సాధ్యం అనుకున్నారా? చేతులకు దొరకకుండా వంగి బలమంతా ఉపయోగించి గడ్డం మీద గుద్దాడు. చెక్కు చెదరలేదు ఆ యక్షిణి. మూర్ఖుడా, ఇక ఉపేక్షించి లాభం లేదు. ఒక్కసారి నా చేతులకు దొరికావంటే నా శక్తి ఏమిటో తెలుస్తుంది. నా మీదనే బలప్రయోగమా? నీ ప్రాణం తీయక విడువను. తన ఆకారాన్ని పెంచి ముకుందుడిని తన బాహువుల మధ్య చిక్కించుకుని శక్తిని ప్రయోగించటం మొదలుపెట్టింది. ముకుందుడికి ఊపిరి ఆగినట్లయింది. చంద్రుడికి ఏం చేయాలో పాలుపోలేదు. చంద్రుడు కింద ఉన్న శిలను తీసుకుని దాని తల మీద మోదాడు. శిల ముక్కలు ముక్కలయింది, కానీ యక్షిణి మాత్రం చెక్కు చెదరలేదు. అర్థమైంది, యక్షిణిని అంతమొందించటానికి తమ శక్తి సరిపోదని. విసురుగా తలతో దాని ముఖం మీద ఢీ కొట్టాడు ముకుందుడు. యక్షిణి పట్టు స్వల్పంగా సడిలింది. వెంటనే ఆ బాహుపంజరంలో నుండి బయటకు వచ్చి, చంద్ర, ఒక్క 10 క్షణాలు దాన్ని ఆపు, కేవలం 10 క్షణాలు చాలు అంటూ సూటిగా గర్భగుడిలోకి పోయాడు ముకుందుడు. ముకుందుడు ఏం చేయబోతున్నాడో చంద్రుడికి అర్థం కాలేదు. కానీ తన మిత్రుడు చెప్పినట్లుగా యక్షిణిని ఆపాలి. గర్భగుడిలోకి పోయి తప్పించుకుందామనుకుంటున్నావా అల్పుడా అంటూ ఉండగానే వెనక నుండి తన శక్తి అంతా ప్రయోగించి యక్షిణి నడ్డి మీద తన్నాడు చంద్రుడు. ఒక్క అంగుళం కూడా జరగలేదు యక్షిణి. పట్టరాని ఆగ్రహంతో ఇటు తిరిగి చంద్రుడి వైపు అడుగులు వేసింది. ముకుందుడు ఎక్కడికి తప్పించుకోలేడని దాని నమ్మకం. చంద్రుడు దాని చేతులకు దొరకకుండా అటూ ఇటూ తిప్పిస్తున్నాడు. ఆగిపోయింది యక్షిణి. నా చేతులతో పట్టుకుని కరకర నమిలి మింగాలనుకున్నా, అది కుదిరేటట్లు లేదు. ఇక శక్తి ప్రయోగించి భస్మీపటలం చెయ్యాల్సిందే. కళ్ళు మూసుకొని మంత్రపఠనం మొదలుపెట్టింది. మిత్రమా, త్వరగా, ఇది ఏదో మంత్రాన్ని ప్రయోగించాలనుకుంటుంది ఆందోళనగా అన్నాడు చంద్రుడు. ముకుందుడు గర్భగుడిలో చేసే పనిని గమనించలేదు యక్షిణి. చంద్రుడిపై దృష్టి సారించింది. కరీమణిని గర్భగుడిలోని దీపం వెలుగు తగిలేలా కింద ఉంచాడు ముకుందుడు. 2 క్షణాల తర్వాత మెల్లగా కాంతిపుంజం బయలుదేరింది. కరీమణి దిశను మార్చి ఆ కాంతిపుంజం చంద్రుడికి తగలకుండా యక్షిణి మీద పడే విధంగా సరిచేశాడు. ఒక్కసారిగా గాల్లోకి లేచి ఆలయ గోడలకు గుద్దుకొని గావుకేక పెట్టి కింద పడిపోయింది. కాంతిపుంజం తనను బాధిస్తుంది. నీ ఆలోచన సరి అయినది, వదలొద్దు మిత్రమా, అలాగే ప్రయోగించు అంటూ గర్భగుడి వైపు కదిలాడు చంద్రుడు. 2 క్షణాల తర్వాత కాంతిపుంజ శక్తి హెచ్చటంతో ఒక్కసారిగా భగ్గుమన్నది యక్షిణి శరీరం. విపరీతమైన భయంతో బయటకు పరుగు తీసింది యక్షిణి. కాంతిపుంజం కూడా తన గమ్యం తెలిసినట్లు యక్షిణి వైపే వెళ్ళింది. భగ్గున మండి బూడిద కుప్పలా మారింది యక్షిణి. ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు. పైగా మన ప్రాణాలే తీయాలని చూసింది. తగిన శాస్తి జరిగింది. కానీ ఇంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు. చందనం పెట్టె ఎక్కడ ఉందో తెలియలేదు దిగులుగా అన్నాడు చంద్రుడు. మిత్రమా, యక్షిణి మరణం నీ బుద్ధిని మందగింపజేసింది అని నాకు అనిపిస్తుంది. యక్షిణి గది రూపాన్ని మార్చింది అనే విషయం మర్చిపోయావు. ఇప్పుడు అనేక వస్తువులు దర్శనమిస్తున్నాయి. సౌందర్య సాధనాలతో సహా మనం తిరిగి వెతుకుదాం అన్నాడు ముకుందుడు.
ఎక్కువ కష్టపడకుండానే హంసతూలికా తల్పం యొక్క సొరుగులో చందనం పెట్టె దొరికింది. మూలికను తీసుకుని తన దట్టీలో భద్రపరుచుకున్నాడు చంద్రుడు. కరీమణిని తిరిగి తన దట్టీలో భద్రపరుచుకున్నాడు ముకుందుడు. తాము వచ్చిన పని దిగ్విజయంగా పూర్తి కావటంతో అమిత సంతోషం కలిగింది ఇద్దరికి. ఈ రాత్రికి ఇక్కడే శయనించి రేపు ఉదయం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అన్నాడు చంద్రుడు. అంగీకరించాడు ముకుందుడు. మిగిలిన తినుబండారాలు తిని నదిలో నీటితో దాహాన్ని తీర్చుకుని యక్షిణి యొక్క హంసతూలికా తల్పంపైనే హాయిగా నిద్రపోయారు. సాగ్నికుడు బేతాళ యాగంలో లీనమైన తరువాత అతనికి ఎటువంటి ధ్యానభంగం కలగకుండా జాగ్రత్తగా కాపలా కాయటం మొదలుపెట్టింది చండిక. అంతలో ఈదురుగాలి వీచినట్లయింది. సాగ్నికుల వారితో మాట్లాడాలి ఉన్నట్లుండి ఒక అశరీరవాణి వినిపించింది చండికకు. కళ్ళు తెరిచి శాకిని నువ్వేనా అడిగింది చండిక. అవును సమాధానం వచ్చింది. మాంత్రికుల వారు భేతాళయాగంలో మునిగిపోయారు. సంభాషించుట అసంభవం. నాతో విన్నవించుకో చెప్పింది. సిరిపురంలో కేశవాచార్యులను చూశాను. ఆ గ్రామం నుండి ఒక యువకుడు ఇటీవల అదృశ్యమైనాడని తెలిసింది. అతని నామధేయం ముకుందుడు. మొన్నటి వరకు తీర్థానందుల వారు కూడా నాగసాధువు రూపంలో ఇక్కడే నివసించాడని కూడా తెలిసింది. వీరు తప్ప సాగ్నికుల వారికి వ్యతిరేకంగా పనిచేసేవారు లేరు. తాను సిరిపురంలో తెలుసుకున్న వివరాలను అందించింది శాకిని. ఇది నేను ఊహించిందే. కేశవాచార్యులు, సందీపుడు, తీర్థానందుడు కలిసి ఈ సాహసం చేసుండవచ్చు. వారు తప్ప సాగ్నికుల వారిని ఎదిరించే శక్తి కలవారు ఈ భూమండలంపై ఉన్నారని అనుకోను తల పంకిస్తూ అన్నది చండిక. మీరు ముందే ఊహించినప్పుడు నన్ను ప్రయోగించవలసిన అవసరం ఏముంది? ప్రశ్నార్థకంగా అన్నది శాకిని. 2 కారణాలు. 1 మా ఊహ నిజమా కాదా తెలుసుకోవడం. వీరు కాక మరి ఎవరైనా ఆ సాహసం చేయి సంకల్పించారా అని తెలుసుకోవటం. 2 నాకు కానీ సాగ్నికుల వారికి కానీ ఆ యువకుడిని గురించి తెలుసుకోవటం కష్టంగా ఉంది. ఏదో దైవ వలయం అతడిని కాపాడుతూ ఉంది. పైగా సాగ్నికుడు బేతాళ యాగంలో ఉన్నాడు. మేము ఈ ప్రదేశాన్ని విడిచి బయటకు వచ్చే పరిస్థితిలో లేము. రహస్యాలు తెలుసుకోవడంలో నువ్వు సర్వసమర్థురాలివి కనుక నీ సహాయం అవసరమైనది. మౌనంగా విన్నది శాకిని. తన మీద ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. మరి నా కర్తవ్యం? తిరిగి ప్రశ్నించింది. ఒక్కసారి మంజీరా రాజ్యం మొత్తం వెతికి ఇంకా ఎవరైనా వ్యతిరేక శక్తులు ఉన్నాయేమో చూడు. లేవు అని నిర్ధారణ అయితే తిరిగి మానవ రూపంలో సిరిపురానికి చేరుకో. అనుక్షణం కేశవాచార్యులను గమనించు. ఎటువంటి ముఖ్య విషయం తెలిసినా వెంటనే కబురు అందించు ఆజ్ఞాపించింది చండిక. ఆజ్ఞ. శాకిని యొక్క గొంతుక వినిపించటం ఆగిపోయింది. తీర్థానందుడిని, సందీపుడిని బంధించి వారు ఏమైనా తమపైనే కుట్రలు చేస్తున్నారేమోనని తెలుసుకోవాలనుకుంది చండిక. వారి జాడలు కూడా తెలియడం లేదు. నిరుత్సాహంగా ఈ వివరాలన్నీ తరంగాల రూపంలో సాగ్నికుడికి చేరవేసింది చండిక. సాగ్నికుడి ఏకాగ్రత చెడగొట్టాల్సిన విషయమేమీ లేదు. భేతాళ ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆ తరంగాలు సాగ్నికుడి చెవికి చేరతాయి. కనుక అతనికి ధ్యానభంగం కలగదు. తనలో తాను అనుకుంటూ సాగ్నికుడికి భంగం కలగకుండా మంత్రకట్టును ప్రయోగించింది. తన కమండలాన్ని, మంత్రదండాన్ని చేతపట్టుకుని గుహ వెలుపల ఉన్న ఒక పెద్ద బండరాయిపై కూర్చుని ధ్యానంలోకి వెళ్ళింది చండిక. అది చింతల రాజధాని కమలానగరం. మహారాజు ప్రసేనగుప్తుడు చింతాక్రాంతుడై అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. 6.5 అడుగుల ఆజానుబాహుడు ఆయన. గంభీరమైన కంఠంతో ఎటువంటి వారినైనా తన చెప్పు చేతల్లోకి తీసుకుని శాసించగల నైపుణ్యం కలవాడు. కత్తిపట్టి కథనరంగానికి దూకితే ఎలాంటి వీరుడినైనా చెమటలు పట్టించగల శక్తివంతుడు. అటువంటి మహాకాయుడు బేలగా నిర్జీవమైన కనులతో అసహాయుడై ఉండడానికి కారణం ఆయన గారాల పట్టికకి వచ్చిన అరుదైన దృష్టి సంబంధ వ్యాధి. మహారాజా, మహారాణి ప్రభావతీదేవి గారు వేంచేస్తున్నారు తల వంచి వినయంగా తెలిపాడు ద్వారపాలకుడు. అంతకు కొన్ని రోజుల ముందు రాజకుమారి స్వర్ణమంజరి చెలికత్తెలతో ఉద్యానవనంలో ఉండగా ఒక్కసారిగా దృష్టిలోపం వచ్చింది. రాజవైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా సమస్య ఏమిటో తెలియలేదు. క్రమక్రమంగా దృష్టి పూర్తిగా దూరమైంది. ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది వైద్యులను రప్పించినా వ్యాధి నయం కాలేదు.
అపర ధన్వంతరిగా పేరు పొందిన ఒక వైద్యుడు కాశ్మీర రాజ్యం నుండి రప్పించబడ్డాడు. ప్రస్తుతం ఆయన వ్యాధి నిర్ధారణలో తలమునకలయ్యారు. ఏమైనా తెలిసినదా ప్రభు? ఆతృతగా అన్నది మహారాణి ప్రభావతీదేవి. తల అడ్డంగా ఊపాడు ప్రసేనగుప్తుడు. అంతలో వైద్యుడు బయటకు వచ్చాడు. రాజా, అది ఏమి వ్యాధో నాకు అంతుబట్టకున్నది. ఎన్ని పరీక్షలు చేసినా అంతా సవ్యంగానే ఉన్నది. కానీ సమస్య ఎక్కడో తెలియకున్నది. నేను చేయగలిగింది ఏమీ లేదు. తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ వైద్యుడు నయం చేయలేని వ్యాధి లేదని తెలిసి ఆశతో కాశ్మీర రాజ్యం నుండి రప్పించారు. అలాంటి వైద్యుడు తన అసహాయతను ప్రకటించేసరికి కృంగిపోయారు ఆ దంపతులు. ఒక్కసారిగా బోరుమని విలపించింది మహారాణి. ఎవరక్కడ? భారతఖండం మొత్తం చాటించండి. యువరాణి వారి వ్యాధి నయం చేసిన వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇవ్వబడుతుంది. ఖంగుమనే కంఠంతో ఆజ్ఞాపించాడు ప్రసేనగుప్తుడు. యువరాణి మందిరంలోనికి ప్రవేశించారు ఇద్దరు. అద్భుత సౌందర్య రాశి స్వర్ణమంజరి. అందమే కాదు, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే మంచి మనసు. సకల శాస్త్రాలలో నిష్ణాతురాలు. అంధురాలిగా ఆమెను చూసిన దంపతులు ఇద్దరికీ హృదయం పిండేసినట్లుగా అయింది. దేవుని మీద భారం వేసి వేచి చూద్దాం దేవి. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు గద్గద కంఠంతో అన్నాడు ప్రసేనగుప్తుడు. మహారాజా, యువరాణి వారి మంచి మనసుకు ఎప్పుడూ అన్యాయం జరగదు. అంతా మంచే జరుగుతుంది. వైద్యులనే కాదు, ఎవరినైనా మంత్రవేత్తలను కూడా సంప్రదించటం ఉత్తమం. ఆ కోణం నుండి కూడా ప్రయత్నిద్దాం. అంతా మంచే జరుగుతుంది, చింతవలదు అనునయంగా అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన మహామంత్రి. మహామంత్రి, మీరు మా శ్రేయోభిలాషులు. మీకు ఏ మార్గం కనిపిస్తే ఆ వైపునే ప్రయత్నించండి. మా అనుమతి అవసరం లేదు నిర్లిప్తతతో అన్నది మహారాణి. యక్షిణి నుండి మూలికను సంపాదించిన తరువాత మరుసటి రోజు పెందలాడే బయలుదేరి కుశికారణ్యాన్ని దాటి సాయంకాల సమయానికి కుందాపురం అనే గ్రామాన్ని చేరుకున్నారు. ఆ ఊరిలో ఉన్న ఒక పూటకుళ్ళ ఇంటికి చేరుకున్నారు. యశ్వంతపురం నుండి వచ్చేటప్పుడు చంద్రుడి తల్లి ఇచ్చిన పైకాన్ని భద్రంగా దాచాడు చంద్రుడు. ఇప్పుడు ఆ ధనం అక్కరకు వచ్చింది. రండి నాయనలారా రండి, పాపం అలసిపోయినట్లున్నారు. పెరట్లో నీళ్ల తొట్టి ఉంది, కరచరణాలు శుభ్రం చేసుకొని రండి అంటూ ఎదురొచ్చింది పూటకుళ్ళ అవ్వ. ముందు రోజు సాయంత్రం తిన్నదే తరువాత పచ్చి గంగైనా ముట్టకపోవడంతో అమితమైన ఆకలితో ఉన్నారు మిత్రులు. వారు పెరట్లో నుంచి వచ్చే సమయానికి నూనెలో వేయించి చక్కగా తాలింపు పెట్టిన మురమరాలను 2 సత్తెపళ్ళాలలో సిద్ధంగా ఉంచింది అవ్వ. ఆరు బయట నులక మంచం వేసి ఉంచింది. ప్రస్తుతానికి వీడి పని పట్టండి, త్వరగా వంట పూర్తి చేస్తాను నవ్వుతూ అని వంటగదిలోకి వెళ్ళింది. మిత్రులిద్దరూ మురమరాలను రుచి చూస్తూ వాటి రుచిని మెచ్చుకుంటూ విశ్రాంతిగా మంచాలపై కూర్చున్నారు. చంద్రుడి తండ్రిని విడిపించాలనే తమ లక్ష్యాన్ని చేరుకోగలిగామని మిత్రులిద్దరూ ఉల్లాసంగా ఉన్నారు. మరో 2 గడియల తరువాత చెవులూరించే ఆహార పదార్థాలతో సుష్టుగా తిని అలాగే ఆరు బయట విశ్రమించారు. తర్వాత రోజు అవ్వ చేతికి 4 వెండి నాణేలను ఇచ్చి ప్రయాణానికి సిద్ధమయ్యారు. వెళ్ళిరండి నాయన, చందమామల్లా ఉన్నారు, జాగ్రత్తగా ప్రయాణం చేయండి. అసలే రాజ్యంలో యువతులను ఏదో పిశాచం అపహరిస్తూ ఉన్నదట. పగలు సమయాలలోనే ప్రయాణిస్తే మంచిది. అలాగే అవ్వా అని వీడ్కోలు చెప్పి సెలవు తీసుకున్నారు. ఈ కొత్త విషయం ఏమిటి మిత్రమా? పిశాచం ఏమిటి? యువతులను అపహరించటం ఏమిటి? ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు. ముకుందుడు మౌనంగా తన ప్రయాణాన్ని సాగించాడు. ముకుందుడు సమాధానాన్ని చెప్పకపోవడంతో చంద్రుడు కూడా ఆ విషయాన్ని అక్కడే వదిలేసి ముకుందుడిని అనుసరించాడు. ఎటువంటి ఆటంకం లేకుండా 2 రోజుల ప్రయాణం తరువాత కమలానగరం చేరుకున్నారు. సరాసరి కోట ముఖద్వారాన్ని చేరుకున్నారు. తరువాయి భాగం మరో వీడియోలో. మాయా కంకణం మంత్రాల మణి నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.